కాబట్టి ఆమెకి కులము అనబడే ఇడా పింగళ అనే 2 నాడులతో ఇక సంబంధం తెగిపోతుంది. ఇడా పింగళ ఇదంతా యోగా, క్రియాయోగంలో మీకు జరిగే అనుభూతులు ఎలా ఉంటాయో ముందే చెప్పమని. ఈ ఇడా పింగళ అనే ఈ యొక్క నాడుల యొక్క సంబంధం తెగిపోతుంది కాబట్టి అక్కడి నుండి ఆమె అకుల అవుతుంది. ఇది పెట్టుకొని నువ్వు ఎప్పుడూ కూడా ఇడా పింగళ సుషుష్మ అంటే ఈ 2 గూడా కలిపేసుకుంటుంది తనలో. త్రివేణి సంగమము. కాశీలో ఎలా ఉంటుంది? గంగా, యమున, సరస్వతిలో కలిసిపోవటం. ఆ యొక్క త్రివేణి సంగమంలో అక్కడ ఇవన్నీ వేస్తారు మనకి. ఏది? దహన సంస్కారాలకు సంబంధించినవి అక్కడ కలుపుతారు. అంటే వాడికి ముక్తి వచ్చింది అని, జీవన ముక్తి వచ్చింది. అహమేవ బ్రహ్మ అని అంటూ వెళ్ళిపోతున్నాడు అని అక్కడ కలిపేస్తారు. అది సుడిగుండంలా ఉంటుంది. నువ్వు ఇలా వెయ్యంగానే కనిపించదు. ఆ! ఒకసారి వెళ్ళండి. త్రివేణి సంగమం దగ్గరికి కాశీ వెళ్ళినప్పుడు చూడండి. భయపడతారు. అక్కడ కలుపుతారు ఇవన్నీ అస్థికలు. తెలుసా? సో, నీకు ఈ ప్రపంచంతో ఇడా పింగళ సూర్యనాడి, చంద్రనాడి అనేది సృష్టి అనేది నీకు తెగిపోతుంది అని. అకాలంలోకి వెళ్ళిపోతావు. కాలంలో బంధించబడవు. సో, కాలము, దేశము, చైతన్యానికి అతీతంగా వెళ్ళటం. ఆజ్ఞా చక్రము అంటే 3 తెంపుకొని త్రిపుటి భంగము చేసుకొని అకులంలోకి వెళ్ళటం. మహా చైతన్యంలోకి వెళ్ళటం. ఆ! అదే నీవు. అక్కడ అంటావు నువ్వు ఏమని? బ్రహ్మావహాస్మి. బ్రహ్మైవాహ అస్మి. నేనే బ్రహ్మను అనేది వస్తుంది. ఆజ్ఞ కిందంతా నేను రామకృష్ణని. నేను ఫలానా వాళ్ళకి నేను పుట్టాను అనుకుంటూ జీవించేది అక్కడికి వెళ్ళినప్పుడు బ్రహ్మైవాహమస్మి. నేనే బ్రహ్మని అంటుంది. అక్కడ నాన్న లేడు, అమ్మ లేదు, ఆ! ప్రియుడు లేడు, భర్త లేరు, పిల్లలు లేరు, ఎవ్వరు ఆ స్మృతి అంతా విస్మృతిలోకి వెళ్ళిపోతుంది. విస్మృతి. ఏమి గుర్తుండవు నీకు. అది కూడా చెప్తున్నాను ముందే. ఆ ఆనందం వేరుగా ఉంటుంది. అదే బ్లిస్ బియాండ్ జాయ్. ఆ! సంకెళ్ళు ఒక్కసారి తెంపుకున్నట్టు ఉంటుంది. హ్మ్. ఆ జ్ఞానం అమ్మవారు ఇస్తుంది. అవునురా కింద నువ్వు 70 సంవత్సరాలు నువ్వు ఒకళ్ళతో జీవించి వారే నీ జీవితం అనుకుంటున్నావు. జీవితం మూడో కొన్ని దగ్గర ఆగిపోయిందిగా. వాడికి ఆగిపోయింది. వాడు విస్మృతిలోకెళ్ళిపోయాడు. నువ్వు విస్మృతిలోకెళ్ళారు. ఇప్పుడు నువ్వేమిటి చెప్పు అంటుంది. అదే బ్రహ్మైవాహమస్మి. నేనే బ్రహ్మనమ్మా. ఇక కింద చూపు ఉండదు. అర్థమైందా? కింద చూపు ఉండదు. పిల్లలంటూ, సంసారం అంటూ, ఆస్తులంటూ ఇదంతా స్మృతి అంతా గూడా అందుకే ఈ జీవితమే ఒక పెద్ద కల. ఎ స్వీట్ డ్రీమ్. ఒక కల గంటమే. ఈ కల మూడో కన్ను దగ్గర సాకారం అవుతుంది. ఎక్కడ నిజమవుతుంది అంటే మూడో కన్ను దగ్గర నిజమవుతుంది. అది కలల్ని పండించుకోవటం అంటే అది. ఆ కల పండించుకోండి నేను మిమ్మల్ని నేను నమస్కారం పెడతాను. అంతేగాని పనికిరాని కలలన్నీ వచ్చాయి. పడుకున్నప్పుడు. అవి చెప్తే ఎలా? గురువుగారు నాకు ప్రత్యేగాత్మ అనే ఒక ఆ స్మృతి విస్మృతి అయింది. బ్రహ్మైవాహమస్మి అనేది నాకు అనుభూతి అయింది అంటే, ఆహా! ఎంత గొప్ప స్థితమ్మా అది. అమ్మవారి యొక్క కలతో గురుగారు అమ్మా గురుగారు చెప్పమ్మా. అంటే డిస్టర్బెన్స్ ఏమో కానివ్వండి. ఈ మధ్య ఏంటంటే నేనే కూర్చుని ఎట్లా కూర్చుందంటే జపంలో కూర్చుంటే నేను శివుడిని లాగా కనపడుతోంది. పైన చంద్రవంకాను ఎట్లా ఉంటుందో అలాగే వస్తుంది గురుగారు. అది తప్పేమో అనిపిస్తోంది కానీ అట్లాగే వస్తుంది. ఆ! అవునన్న. అదే అదే ఆగ్నేయ చక్రంలో నీకు కనిపిస్తున్న ఈ నశ్వర జగత్తు పోయి ఈశ్వర జగత్తనేది. ఏమ్మా? ఇక్కడ ఆ! స్త్రీ నపుమాన్ అనేది పోతుంది నాన్న. అది నెమ్మదిగా ఓహ్! పోతుంది. పోతుంది. నీకు ఒక్కసారి ఒక గొప్ప వెలుగు చూస్తావు నాన్న అక్కడ. ఆ! ఆ! చూస్తావు తల్లి. చూస్తావు. కొద్దిగా ప్రయత్నం చెయ్యమ్మా. సాధన చెయ్యి. వస్తుంది. చేస్తాను. అదే ఆత్మ దర్శనము అంటారు నాన్న. అమ్మా! అక్కడే నువ్వు నీకొచ్చిన బ్రహ్మైవాహమస్మి అనే మొదటి వాక్యానికి నీకు అనుభూతి అవుతోంది. ఇంకా 3 ఓహ్! వాక్యాలున్నాయమ్మా. ఇంకా ఆ! 3 వాక్యాలు
బ్రహ్మకచ్చం వరకు 3 వాక్యాల తర్వాత ఇంకా నువ్వే రాజరాజేశ్వరి. మళ్ళీ వెంటనే ఇదవుతుంది. మళ్ళీ మళ్ళీ అలా వస్తోంది. మళ్ళీ ఇట్లా తప్పేమో అనిపిస్తోంది నాకు. కానీ అది మనం చేసుకుంది కాదు కదా! వచ్చింది అని. లేదు. ఇంకా ఆజ్ఞ వరకే నేను అనుకుంటున్నాను, నేను చేస్తున్నాను అన్నది. ఎప్పుడైతే ఆజ్ఞా చక్రం దగ్గరికి నువ్వు చేరుకున్నావో, ఇంకా అమ్మవారి ఆజ్ఞా చక్రం అవుతుందది. నీ ఆజ్ఞా చక్రం కాదమ్మా. హ్మ్. నువ్వు కిందకి పంపిస్తే ఆజ్ఞ అది కుల చక్రాల్లో శరీరంలో అవును. పైకి నువ్వు పెట్టావు గదా! అందుకే అకులము అన్నారు. నీ దృష్టి అది. పైన ఉంది. ఫైన్. ఆ! కింద దృష్టి లేదు కదా! ఎందుకంటే కింద చక్రాలన్నీ శ్మశానం చేసుకుంటూ అక్కడికి వెళ్ళావు. ఇంకా కింద నువ్వు ఆలోచన అవును. చేయడానికి ఏముంది? సో, నీకు ఊర్ధ్వ దృష్టి ఉంది. అదే ధ్యానంలో ఊర్ధ్వ దృష్టి, అధో దృష్టి, కేచరి ముద్ర అంటారే భూచరి, అవునవును. కేచరి. అవును. ఆ! సో, జాగ్రత్తగా ఉండక్కడ. ఆజ్ఞా చక్రం దగ్గర గురువుగారు, అమ్మవారు చూసుకుంటారు. అటు ఇటు ఏమిటి పార్శ్వ దృష్టి పెట్టుకుంటున్నాన్న ఆ లోకాల్లోకి నువ్వు ప్రయాణింప చేయటం గురువు పరంపరకి అది వాడు ఆజ్ఞ. నువ్వు తిన్నగా బిందువు దగ్గరికి వెళ్ళాలి. హ్మ్. పార్శ్వ దృష్టి పెట్టావో ఆ లోకాల్లోకి వెళ్ళిపోతావు. సూక్ష్మ లోకాల్లోకి. జాగ్రత్తగా అక్కడ అందుకే గురుస్థానము అన్నారు. అవును. ఆ! అక్కడ నిన్ను గురువు ఆశీర్వదించి బ్రహ్మైవాహమస్మి. అయమేవ బ్రహ్మ. ఆ! ఇలా నీకు ఈ మహావాక్యాలను ఉన్మని దాకా నిన్ను జాగ్రత్తగా వాళ్ళు ఆశీర్వదిస్తారు. ఉన్మని అంటే నీకు ఇప్పుడు నీకొచ్చిన ఈ స్పృహ గూడా పోతుంది. నువ్వు ఇంకా ఆల్‌మోస్ట్ ఆ కాంతి ఇంకా అమ్మవారు బ్రహ్మకచ్చంలోకి వెళ్ళిపోతోందింక. ఆ! అది. సో, ఇక్కడ నీకు మూడో కన్ను ఆగ్నేయ చక్రం దగ్గర సూక్ష్మమాయ ఉంది. మహామాయ లేదు గానీ, సూక్ష్మమాయ ఉంది. అది. అందుకే నువ్వు నాకు చెప్పావు. లేకపోతే ఓహో! ఎందుకు సరే చెప్పావు? అర్థమైంది. ఆ! బుజ్జి చిన్న మాయ ఉంది. అది కూడా గురువులు తొలగిస్తారు. ఇంక తర్వాత నువ్వేం మాట్లాడవమ్మా. కళ్ళలో నీళ్లు తప్ప నీకేం రావు. మళ్ళీ అక్కడి దాకా వెళ్లి కిందకొచ్చిన తర్వాత కళ్ళలో నీళ్ళే వస్తాయి. ఎంత గొప్ప అనుభూతి. అక్కడే ఉంటాను అని ఎంత ఏడుస్తావో అమ్మ దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోవాలని. అలా ఉంటుంది. ఆ అనుభూతులు వేరు. అమ్మ బంధం ఇంక తొందరగా ఆ తల్లి పెట్టుకుంది అంటే అయిపోయింది. ఆమె బంధం నీ ఆజ్ఞ అవును. చక్రంకే పెట్టుకుంటుంది. అమ్మా ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే ధన్యవాదాలు గురుగారు. నమః. శ్రీమాత్రే నమః. కాబట్టి అక్కడి నుండి ఆమె అకులం అవుతుంది. ఒకటి కంటే ఎక్కువ ఉంటే దాన్ని కులము అంటారు. కానీ అక్కడ ఒకటే ఉంది. అకులము అన్నాం. అమ్మవారు ఒకటే. ఆ ఒకటే నీవు. మళ్ళీ 2 ఎక్కడుందే అంటుంది. ఎక్కడున్నావు నువ్వు? 2, 2 అంటూ తిరుగుతున్నావు. బ్రహ్మ వివాహమస్మి అన్నావు గదా! ఆ బ్రహ్మనే నేనే కూర్చున్నాను అనే భావన నాలో కూర్చొని నువ్వు అంటున్నావు. ఆ చైతన్యం నీకు అదే దాన్నేమంటారంటే ఆహ్, తన్మయత్వము. మనని మనం మర్చిపోవటం. తన్మయత్వంలో మర్చిపోతాంగా. అవునా? అట్లా ఆ స్థితి. అదే బ్లిస్ బియాండ్ జాయ్. నీకెవ్వరు గుర్తుండదింక. సో, మూలాధార దగ్గర నుండి బయలుదేరిన కుండలినికి ఇరువైపులా సూర్యనాడి, చంద్రనాడి అనబడే ఇడా పింగళ ఉంటే వాటి మధ్యలో సుషుమ్న ఉంటుంది. ఇదంతా కలిపితే కులము. ఈ 3 ఇడా, పింగళ, సుషుమ్న ఈ 3 కలిపితే ఆ! అదే త్రిపుటి. అదే సృష్టి. సీయర్, సీయింగ్ అంటే. సూర్యుడు ఉండాలి, చంద్రుడు ఉండాలి. అప్పుడు నువ్వు పుడతావు. లేకపోతే ఎలా పుడతావు? సో, సూర్యనాడి, చంద్రనాడి. మధ్యలో సుషుమ్న. ఈ సుషుమ్న చుట్టుకొనియే ఈ లోకాలు 14 లోకాలు ఉంటాయి. చంద్రలోకము, పితృలోకాలు ఇటువైపు. నేను చెప్పాను గదా! వాసులోకము, ఆదిత్య లోకాలు సూర్యనాడి వైపు ఉంటాయి. ఆ! అటు నుంచి స్వర్గాలు అంటే సూక్ష్మ లోకాలు, తపోలోకాలు అట్లా ఉంటాయి. సుషుమ్న ఏంటంటేనమ్మా మధ్యలోంచి వెళ్ళే సరస్వతి నదిగా వెళ్ళేది. ఒకటే దృష్టి అమ్మవారి దృష్టే. బిందువే కనిపించాలి నీకు పైదాకా. పార్శ్వ దృష్టి ఉండకూడదు అని. పై లోకాల్లో కానీ, శరీరంతో ధ్యానంలో చేస్తున్నా గూడా. అది ఇక్కడి నుంచి నువ్వు అలవరుచుకోవాలి. అభ్యాసం కోసు విద్య. అర్థమైందా?
అలా కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. అంతా నేనే ఉన్నాను. బ్రహ్మైవాహమస్మి. అహమేవ బ్రహ్మ. అయమాత్మ బ్రహ్మ. సర్వం కల్విదం బ్రహ్మ. ఈ ఈ లోకాల నుంచి నువ్వు వెళ్తున్నప్పుడు అదంతా నేనే ఉన్నాను అనే భావనతో వెళ్ళిపోతూ ఉండాలి. అమ్మో! ఇక్కడో లోకం వచ్చిందని చెప్పి అటు పరిగెత్తడం కాదు. అని చెప్తున్నాడిక్కడ. అర్థమైందా అమ్మా? ఆ లోకాల్లోకి నిన్ను అవి గుంజుతాయి. అబ్బా! ఈ లోకంలో భలే ఉందే! ఎన్నో అందాలున్నాయి. ఈ లోకాల్లో, సూక్ష్మ లోకాల్లో అని చెప్పి పొరపాటున అటు పోతావేమో. ఖడ్గమాల. ఒకటే గురువు కింద భూమి మీద నీ గురువు ఏం చెప్పాడో ఆ రకంగానే అన్నీ కలుపుకుంటూ వెళ్ళు. అన్నీ నేనే ఉన్నాను. అంతేగా? దానికి మొహం వాచిపోవటం ఎందుకు? ఆ లోకంలో ఏం జరుగుతుందో అని అటు పోయావంటే అమ్మకి దూరం అవుతావు. మళ్ళీ కిందకొస్తావు. నేను స్వర్గలోకం దాకా వెళ్ళాను అని కింద చెప్తూ ఉంటావు. శరీరంలోకొచ్చి. అర్థమైందా? ఇది రహస్యాలు ఇవన్నీ. సో, ఇంక అదే సవికల్ప సమాధులంటే. ఇంక ఒకటే దృష్టి. నేను వెళ్లి అమ్మవారిలో కలవాలి. ఇదే నా లక్ష్యం. అని పెట్టుకొని వెళ్ళావనుకో, బిందువులో నీకు సవికల్ప సమాధి అనేది ఇస్తుంది అమ్మవారు. అదే సాయుధ్యము. పొరపాటున నువ్వు చాలా మంది ఏంటంటే కింద కుల చక్రాల్లోనే అంటే ఈ భూత చక్రాల్లోనే ఒక స్థితికి ఎదిగి కొన్ని అణిమా సిద్ధి, లఘిమా సిద్ధి సిద్ధులు పొంది ఈ భూమి మీదకొచ్చేస్తారు. ఇంక చాలులే మనం పైదాకా వెళ్ళలేము అని చెప్పేసేసి ఇక్కడ ప్రదర్శన చేస్తారు. గాలిలోంచి తీయటం. అవునా? ఆ రకంగా మనుషులకి దేవుడుగా వీడు పేరు సంపాదించుకుంటాడు. ఆ రకంగా వాడు బతికేస్తాడు. కానీ అసలైన యోగులు, యోగినులు మీలాంటి యోగినులు అమ్మనే పెట్టుకుంటారు. ఈ సిద్ధులు పెట్టుకోరు. ఈ లోకాలు పెట్టుకోరు. చాలా మంది దాన ధర్మాలు చేసి ఎందుకు చేస్తున్నాడు? స్వర్గం కోసం అంటాడు. ఇవాళ చేసిన దానం స్వర్గంలో ఎంతకాలం ఉంటుంది? నీ పుణ్యం ఉన్నంత వరకు ఉంటావు. మళ్ళీ కిందకే రావాలి. ఆ! పుట్టావు అంటే ఏంటంటే ఉత్తమము, మధ్యమము, అధమము ఆ జన్మల్లో పంపిస్తుంది అమ్మవారు. కానీ పుట్టావు గదా! ఎంత గొప్పవాడైనా పుట్టక తప్పట్లేదుగా. ఈ జీవన్మరణ ఈ యొక్క చట్టం నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావు. అదే చెప్తున్నాడు. ఇడా పింగళ కలుపుకుంటూ వెళ్ళిపోవటం. అంతా నేనే అయినప్పుడు నాలో నేనెందుకు అంతా నేను తిరగటం? అంతా నా వాళ్ళే అయినప్పుడు ఎందుకు? అక్కడ గూడా నేనే ఉన్నాను. అంతా నేనే ఉన్నాను. బ్రహ్మైవాహమస్మి. అర్థమైందా? అదే మాయ. అక్కడికెళ్తే వేరు అనేది వచ్చిందంటే మాయ. మహామాయ స్వరూపం ఎంతవరకు ఉంటుంది? బిందువు వరకు ఉంటుంది. ఆ! జాగ్రత్తగా ఉండాలి. సూక్ష్మ మాయ అంటారు. స్థూలంలో గట్టిగా ఉంటుంది మాయ. సూక్ష్మంగా పైన ఉంటుంది. సూక్ష్మతమము. సూక్ష్మతమము వరకు ఉంటుంది. నువ్వు స్థూల మాయ నుంచి సూక్ష్మ మాయ, మూడో కన్ను దగ్గర సూక్ష్మ మాయ. అదేగా ఆస్ట్రల్ బాడీ. సూక్ష్మతరము అవుతావు. బిందువు అవుతావు. ఉన్మని దగ్గర. అక్కడ ఇంకా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. సూక్ష్మతమము అనే ఒక మాయ ఉంటుంది. అమ్మ, నేను అనే భావన ఉంటుంది. అమ్మవారు, నేను. అది గూడా అమ్మ సమక్షంలో సారూప్యంగా సాయుధ్యం దగ్గరికొచ్చినప్పుడు ఆ సూక్ష్మతమము గూడా ఉండదు. అది మంచు ముక్క కరిగి హ్మ్. ఆవిరిగా, ఆ ఆవిరి జ్యోతిగా, ఆ పరంజ్యోతిలో కలిసిపోయే వరకు సూర్యుడిలో నీళ్లు ఎలా చేసేస్తుంది సూర్యుడు? నీ కిరణాన్ని తనలో కలిపేసుకుంటుంది. అదే నాలుగో స్థితి సూక్ష్మతమము. ఇంకా అప్పుడు నువ్వు ఆవిడలో కలిసి ఉంటావు. అదే సాయుధ్యం. ఓ కోటాను కోట్ల 14 లోకాల్లో కొన్ని ఆత్మలకి ఇటువంటి సాయుధ్య స్థితి, సవికల్ప సమాధులు అనేవి వస్తాయి. అందరికీ రావు. సో, కులముతో ప్రసక్తి లేక అంటే దేహ, ఇంద్రియ, మన ప్రాణములతోనూ, పంచకోశములతోనూ, 3 గ్రంథులతోనూ సంబంధము లేక చక్రము పైన తానే బ్రహ్మ స్వరూపిణి అవుతుంది. అందుచేత ఆమె అకుల. నేనే అకులని. ఇదంతా నేనే. అని నువ్వు ఆ భావన తెచ్చుకో. అది తెప్పిస్తుంది ఆజ్ఞా చక్రంలో. కింద ఉన్నట్టు నేను జీవాత్మ, నా పిల్లలు, నా భర్త అనేది లేదక్కడ. అక్కడ నీవు
అకుల మార్గంలో ఉన్నప్పుడు అమ్మ ఆలోచనలే ఉంటాయి. ఆ సృష్టి వేరు, ఈ సృష్టి వేరు, స్థూల సృష్టి వేరు, సూక్ష్మ సృష్టి వేరు అని. అంతేగా? కలల్లో మనం వేరుగానే ఉంటాం. సాక్షిగా ఉంటాం. నేను కలగన్నాను రాత్రి అని. సాక్షిగా కన్నావు గాని నువ్వు అక్కడ లేవుగా. మీకు అర్థమయ్యేట్టుగా చెప్పాను. అసలు కళ అనేదే ఉండదు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి దాటితేనే తుర్యాతీతంలో జరిగేవివి. తుర్యం మూడో కన్ను. దాని పైకి వెళ్ళావు. అమ్మవారు అకుల చక్రంలోకి అడుగుపెట్టావు అంటే ఈ 4 అవస్థలు త్రిపుటి భంగము చేసుకొని మహా త్రిపుర సుందరి ఇప్పుడు నువ్వు కాదురా, నువ్వు రాజరాజేశ్వరి, నేనే నువ్వు, నువ్వే నేను అనే స్థితి అది. ఏమ్మా? ఆజ్ఞా చక్రం పైన తానే బ్రహ్మస్వరూపిణి అవుతుంది. అంటే నీ గురువు నిన్ను ఏం చేస్తాడు? బ్రహ్మని చేస్తాడు. బ్రహ్మ అనే స్థితి నీకిస్తాడు. ఇంకా నీవు మళ్ళీ ఇంకా జీవన్ముక్తి ఏంట్రా? దానికి అతీతంగా ఉన్నావు. అమ్మ దగ్గరికెళ్తున్న వాడికి జీవన్ముక్తి ఏంటి? ఇదొక ఇక్కడ మనం చనిపోతాం. మూడవ కన్ను దగ్గర మనకి సమాధి అయింది. జీవ సమాధి చేశారు. జీవ సమాధి అంటే జీవానికి సంబంధించిన లక్షణాలన్నీ మూడో కన్ను దగ్గర సమాధి చేయటం, అది జీవ సమాధి అంటారు. అంతేగాని శరీరం తీసుకెళ్ళి ఎక్కడో పాతేయటం కాదు. వాడు జ్యోతి అయ్యాడు అన్నప్పుడు ఈ శరీరం ఇంక మళ్ళీ పంచభూతాల్లోకి సమాధి చేసేస్తారు. అంటే నువ్వు చేసినా చెయ్యకపోయినా పంచభూతాల్లో కలిసిపోతాయి అవి. అంతేగా? అన్నం తింటున్నాం కదమ్మా! ఏమైపోతుంది అన్నం? రోజు తిన్న అన్నం ఇన్ని సంవత్సరాలు తిన్నాం గదా! ఏమైపోయింది? ఎక్కడ పోయింది? అదే జీవ సమాధి అంటే. సో, మూడో కన్ను దగ్గర నువ్వు చనిపోయి మళ్ళీ పుడతావు. అదే ప్రత్యేగాత్మగా పుడతావు. బ్రహ్మావహమస్మి అంటావు. నీకు రెండో పుట్టుక అది. అర్థమైందా అమ్మా? హ్మ్. ఇవన్నీ చాలా గొప్ప గొప్ప అనుభూతులు నాన్న. ఇవేమి పెద్దగా ఏదో హిమాలయాస్, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినంత కష్టమేం కాదు. గురుకృప ఉంటే ఇలా వెళ్ళి అలా వస్తావు. ఇలా వెళ్ళి అలా వస్తావు. అర్థమైందా? డబ్బులుంటే అమ్మో! విమానం ఎక్కాలా? చాలా డబ్బవుతుందండి. ఎవరో డబ్బున్నవాడు నేను తీసుకెళ్తాను స్వామి రండి అంటే, అబ్బా! ఎంత బతికిచ్చావురా నాయన. విమానంలో ఇలా వెళ్ళి మానస సరోవరం చూసి అలా వచ్చేస్తాం. కాశీకి అలా వెళ్ళి మళ్ళీ మర్నాడు వచ్చేస్తాం. విశ్వేశ్వరుడి దర్శనం చేసుకొని. అయిపోయిందా? మరి నువ్వు వెళ్ళు. ఎన్ని బాధలు పడాలి? అదే కదా! గురువు అంటే అది. ఆయన ఒక్కసారి మూడో కన్ను దగ్గర చెయ్యి పెట్టాడంటే అయిపోయింది. అమ్మవారు వెంటనే ఆ ఆత్మని ఆశీర్వదిస్తుంది. ఇదిగో పంపిస్తున్నాను. ఈ ఆత్మ అక్కడి నుంచి అకుల చక్రంలోంచి బ్రహ్మకచ్చం వైపు ప్రయాణం చేస్తుంది. ఇంక వెనక్కి రాదింక. అక్కడికి ఆ గురువుకి, ఆ శిష్యుడు గాని, శిష్యురాలికి హ్మ్. సంబంధం తెగిపోతుంది. అంటే అమ్మకి అప్పచెప్పటం లాంటిది నిన్ను. ఎవరిది ఈ ఆత్మయో వారికి ఇచ్చేయటం. ఆ పని చేసేవాళ్ళే గురువులు. అర్థమైందా? అదే గురుస్థానము అంటారు. ఆజ్ఞాచక్రం గురుస్థానము అంటారు. అటువంటి గురువుని అక్కడి దాకా తీసుకొచ్చిన గురువు ఏ రుణం ఇచ్చి తీర్చుకుంటాం? పుట్టుకకే ఇంక మళ్ళీ పుట్టటం అనేది లేకుండా చేసిన గురువు. అందుకే గురు రుణం ఎప్పుడు తీర్చుకోలేము అని. అందుకే అమ్మవారు సృష్టి చేసేటప్పుడు ముందు గురువునే సృష్టించింది. తాను గురువుగా బయటికొచ్చింది. సృష్టిగా రాలేదు. మేధా దక్షిణామూర్తి. అంటే ఆవిడలోనే ఆ మేధస్సు ఉంది కాబట్టి శ్రీచక్రానికి సంబంధించిన మేధస్సంతా మేధా దక్షిణామూర్తి రూపంలో ఉంది. మనం కూడా అంతే కదా! పొద్దున్న లేవంగానే బుద్ధి ఉపయోగిస్తాం. అవునా? అలా ఉపయోగించినప్పుడు ఆమె మేధా దక్షిణామూర్తి అవుతుంది. నేను సృష్టి చేస్తున్నాను. ఈ సూక్ష్మతమములో ఉన్న ఈ భావన స్థూలంలోకి రావాలి అన్నప్పుడు అది హయగ్రీవములోకొస్తుంది. జ్ఞానములోకొస్తుంది. ఆ మౌనం అంటే ఏమిటో తెలుసుకుంటుంది. దానికి భాష్యం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవ ఉపాస్మహే. అక్కడి నుంచి దాన్ని దత్తాత్రేయుల వారు మహా త్రిపుర సుందరి రూపంలో ఆ తల్లి ఏం చేస్తుంది? ఓహో! సృష్టి చెయ్యాలి, ద్వైతాన్ని పుట్టించాలి కాబట్టి సృష్టి చేయటానికి 3 ఉండాలి.
ఆమె ఆ జ్ఞానాన్ని అక్షర రూపంలో తీసుకొస్తుంది. ఓం అదే నాద బిందు కళ అంటే. ఓం హ్రీం ఇలా మీరు అంటున్నారే, బిందు స్పంద ప్రతిస్పంద అవుతుంది. శ్రీం హ్రీం ఓం అయిపోయింది. అది చేసింది మహాత్రిపుర సుందరి. ఆమె యొక్క చెప్పిన పని స్థూలంలో తీసుకొచ్చినది మహాత్రిపుర సుందరి. ఈమెకి ఇంత జ్ఞానాన్ని ఇచ్చినది హయగ్రీవుల వారు. హయగ్రీవుల వారికి జ్ఞానం ఇచ్చింది మేధా దక్షిణామూర్తి. ఆ మేధా దక్షిణామూర్తి స్వరూపమే అమ్మవారు, లలిత అమ్మవారు. ఈ 4 కూడా ఆవిడలోనే ఉన్నాయి. ఈ నలుగురు. అందుకనే ఆవిడ గురు గోవింద రూపిణి. మన గురు పరంపరలో అమ్మవారి తర్వాత అంద గురు పరంపర మొదలవుతుంది. సనత్ కుమార సనజ్జాతీయ వీళ్ళందరూ సనక సనానంద సనత్ కుమార సనజ్జాతీయ అక్కడి నుంచి గురు మండలం స్టార్ట్ అవుతుంది. సో ఇంత శ్రీ విద్యని చెప్పేవాళ్ళు మరి గురు పరంపర కింద వరకు అప్పచెప్పారు ఈ జ్ఞానాన్ని, శ్రీ విద్యని. అవునా? మీ ఆనంద గణ వరకు వారు ఈ గురు పరంపర. అందుకే గురు కృపాహి కేవలం, మాతృ కృపాహి కేవలం. అందుకే అంటాం మనం. అదే నీ యొక్క నిత్య కృత్యమైన మంత్రం. అది చెప్పుకొని నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, పూజ చెయ్యి చెయ్యకపో, అది చూసుకుంటుంది నేను. అదే నీకు దుర్గా కవచము, లలితా కవచము. చాలా ఇంత ఉంటుందమ్మా. అకుల అంటే అంత చెప్పాల్సి వస్తుంది. మూడవది కులాకుల. కులము ఉంది, అకులము. ఈవిడ అది. అకుల అంటే అకులలో కులం ఉంది. మంచి ఉన్న చోట చెడు ఉంటుంది, సంతోషం ఉన్న చోట దుఃఖము ఉంటుంది అన్నట్టు కుల ప్లస్ అకుల. అకుల వరకు సృష్టి పెట్టుకోలేదుగా. ఈ అకులని కులము చెయ్యాలి అంటే 84 లక్షల జీవరాశుల్ని అనేకము చెయ్యాలి. ఏకము అనేకము కావాలి. కులము అంటే మీరు అనుకునే కులాలు కావు. అది చాలా అదంతా కూడా పశు ఆలోచనలు. ఉత్తమములు ఎప్పుడూ అలా ఆలోచన చేయరు. వారందరూ కూడా అందరిలో దేవుణ్ణి చూసేవాడు. వాడు అసలైన యోగి. యోగ దృష్టి ఉండాలి అంటే ఇది. అన్నిట్లో శివ దృష్టి సమదృష్టి వచ్చింది అంటే నువ్వు యోగి. ముందు ఆ దృష్టే సరిగ్గా లేదు మనకి. అందుకే మీ గురువు గారు దృష్టి సరి చేసుకోండి అంటారు. అర్థమైందా? చూసే దృష్టి. ఈయనకంటే ఆయన గొప్పవాట, ఈయనంతలా ఆయన ముందు, ఇలా పిచ్చి ఆలోచనలు చేస్తాం, పనికిరాని ఆలోచనలు. అంటే వాడు యోగత్వానికి పనికిరాడు అని. దృష్టి సరిగ్గా లేదు. సో దృష్టి నువ్వు సరిగ్గా ఉండాలి కాబట్టి ధ్యానము చెయ్యి అంటాడు గురువు గారు. అందుకే ధ్యానం చేయమంటాడు. అంటే రహస్యాలు. శిక్షణ బోధనలో కూడా ఎలా ఎవరికి ఎటువంటి శిక్షణ బోధన ఇవ్వాలనేది గురువులు నిర్ణయించుకుంటారు. అది మీ పని కాదు, అది గురువుల పని. మనకి మనమే ధ్యానం చేశాను గురువు గారు అని చెప్పటం కాదు. జ్ఞానము నీకు నేర్పించేది గురువు. పిచ్చి పిచ్చి కళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో పెట్టి తలంతా పట్టేసింది, నరాలు పట్టేశాయి గురువు గారు, పుస్తకాల్లోనూ టీవీల్లోనూ చూసి ధ్యానాలు యోగాలు చేసే వాళ్ళకి ఇటువంటి బాధలే వస్తాయి. కాళ్ళు కదపలేవు, యోగాసనాలు వెయ్యలేవు. ఇవన్నీ గురు సమక్షంలో జరగవలసినవి. అంతేగా కారును, స్కూటరు, సైకిల్ చిన్నప్పుడు ఎవరు నేర్పారు? నాన్న పక్కన ఉండి నీ సీటు పట్టుకుని, హ్యాండిల్ పట్టుకుని నిన్ను కూర్చోబెట్టి ఆయన కూడా పరిగెత్తుతూ ఉంటే నువ్వు తొక్కేస్తున్నావు సైకిల్. ఆ టైంలో నీకు గురువు మీ నాన్న. అవునా? కారు కొన్నావు, బాగానే ఉంది, గొప్పదానివే, గొప్పవాడివే. నేర్పడానికి మళ్ళీ డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళాలి. అవునా? లేదా ఏం చేస్తావు? కారులో కూర్చొని ఫోటో దిగాలి, సెల్ఫీ. అందుకే ఎటువంటి ప్రయోగాలు చేయకూడదు గురువు లేకుండా. ఏదన్నా క్లారిటీగా ఉండాలి. అప్పుడే మీకు విషయం తెలుస్తుంది. ఇప్పుడు చూశారు కదా లలిత సహస్రనామాల అంతర్గత రహస్యాలు. ఈ 100 నామాలు చెప్పడానికి మనకి వందల రోజులు అవుతున్నాయి. మీ అంతా ఏముంది స్వామి మాకు ఇచ్చేయండి, గంటలో చదివేస్తాం. చదివి నువ్వు చదువుతావు, నేను చదువుతాను. ఏమర్థమైంది చెప్పు? గురువు ఉండాలి కదా. కుల అంటేనే తెలియదు చాలా మందికి. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. Everything is learned in the presence of the Guru.
గురువుస్ గ్రేస్ ఈస్ ది అల్టిమేట్. ఆయన లేకుండా అమ్మవారు లేదు. అక్కడ అమ్మవారు లేదు అంటే ఆ అమ్మవారే గురు రూపంలో కూర్చొని ఉన్నది అని. నువ్వు అనుకున్న ఆ అమ్మవారు లేదు అని నా ఉద్దేశం. గురువు కంటే అమ్మవారు మేము ఆ అమ్మవారినే పట్టుకుంటాం. మాకు గురువుతో పని లేదు అన్న వాళ్ళకి అంటారుగా చాలా మంది పొగరుతో, అహంకారంతో, హుంకరిస్తూ వెళ్ళండి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా చివరికి నీ ఆది గురువే నీకు దిక్కు. నువ్వు ఇంకో గురువు దగ్గరికి వెళ్ళినా వాడిని నియమించింది కూడా నీ గురువే. అర్థమైందా? చివరికి నీకు అనుగ్రహం ఇచ్చేది కూడా ఆ గురువే. మిగతా గురువులు నీకు మంత్రం ఇస్తారు, బోధ చేస్తారు, అన్నీ ఇస్తారు. కానీ అనుగ్రహం ఇచ్చేవాడు నీ తొలి గురువే. అది మర్చిపోకు అని చెప్తోంది అమ్మవారి ఈ నామంలో. అందుకే నేను గురు బ్రహ్మం, గురు విష్ణు, గురు సాక్షాత్ అని ఆ సద్గురువుల్ని మనం అలా నమస్కారం చేస్తాం. తొలి గురువు నీ గురువు తక్కువ, ఎక్కువ. గురువు అంటే గుండ్రాయి కాదు అని. దేవుళ్ళ గుండ్రాయి కాదు. ఆ యొక్క అమ్మవారి చైతన్యం అంతా నింపుకున్న శరీరం అది. అందుకే ఆయన గురు బ్రహ్మం, గురు విష్ణు. అది నేర్చుకోవాలి. అదే వినయ సంపద. వినయ చక్ర పూజ అంటే అది. శ్రీకృష్ణుడు అవతార పురుషుడు చేసింది అది. అందుకే వాళ్ళకి అటువంటి మహా అస్త్రాలన్నీ కూడా వాళ్ళు ఏది తలుచుకుంటే అది జరిగాయి. లేదా ఆ యుద్ధాలు చేయలేరు. మనం జీవిత యుద్ధమే చేయలేము. ఓడిపోతున్నాం. అవునా? పక్కవాడు బాధ పెడుతున్నాడు, వెనకవాడు బాధ పెడుతున్నాడు అని ఏడుస్తున్నాం. ఇక నువ్వు రాక్షస సంహారం ఏం చేస్తావు? అవునా? అదే చెప్తున్నాను నాయన. సో